నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాలిచ్చిన బంద్ విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని వారు తెలిపారు. నీట్ ప్రశ్న పత్రాల అవకతవకలపై నెల రోజుల పాటు విద్యార్థుల తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేయడం విడ్డూరమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అన్నారు. నెట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పెద్ద మాఫియా దాగి ఉందని కేంద్ర ప్రభుత్వం దోషులను తప్పించడం కోసమే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు పట్టించుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి మరియు నీట్, ఎన్టీఏలను రద్దు చేసి పరీక్షల్ని రీకండక్ట్ చేయాలని దోషులను శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి 24 లక్షల మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంద్ అనంతరం నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమైన చర్య అని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐటీఎస్యు జిల్లా కార్యదర్శి బోడా అనిల్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు వసుద్దీన్, విద్యార్థి సంఘాల నాయకులు మహేష్, సందీప్, కుశాల్, మైపాల్, సునీల్, నజీర్, నిఖిల్, గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. गला तो पूरे ड्यूटी రద్దు చేయాలి ఎన్టీఏ బోర్డును వెంటనే రద్దు చేయాలి ఎన్టీఏ బోర్డును వెంటనే ఖండించండి అక్రమ అరెస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను. నా పేరు రఘురాం, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏఐపిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగి పేపర్ లీక్ కారణమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, దాంతోపాటు ఎన్టీఏ బోర్డును రద్దు చేసి ప్రక్షాళన చేయాల్సిందిగా ప్రధానమైన డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ విజయవంతంగా ముగిసిందని మేము తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కనీసం నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా కనీసం స్పందించకుండా కాలయాపన చేయడం అంటే సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ ఉందో ఈ నీట్ ఎగ్జామ్ని ఖచ్చితంగా మళ్ళా రద్దు చేసి మళ్ళీ పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఈ నీట్ ఎగ్జామ్ని పెట్టకపోతే మాత్రం రాబోయే కాలంలో ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.